ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గనుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్న మాట. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని. ఈ ఉదయకాల సమయంలో నీవు ప్రభువును అంగీకరించావా? ఆయన స్వరం నీ యొద్దకు వచ్చినప్పుడు స్వీకరించావా? ప్రభువును స్వీకరించిన వెంటనే నీ హృదయంలో ప్రభువు ఉన్నాడని భ్రమపడిపోకు. దేవుణ్ణి నా సొంత రక్షకునిగా అంగీకరించాను, నాకు తిరుగులేదని భ్రమలో ఉండిపోకు. ప్రభువు నీ హృదయ తలుపులను ఇంకా తడుతూనే నీ హృదయం బయటే ఉండిపోయాడు. ఒక్కసారి నీవే ఆలోచించుకో. దుష్కార్యాలు, అన్యాయాలు, అబద్ధాలు, కొండెములు, ఒకని సొమ్ము అన్యాయముగా దోచుకోవడం, ఇతరులను బాధపరిచే మాటలు, వ్యభిచారపు చూపులు, ఇలా రకరకాల పాపాలకి నీ హృదయంలో స్థానమిచ్చి ప్రభువుకు చోటునివ్వక ఆయనను బయటే నిలబెట్టావేమో. దేవుడు ఎవరో తెలియని వారి హృదయములో ప్రభువుకు స్థానము లేదు. మరి నీకు ప్రభువు తెలుసు. ఆయననే తండ్రిగా అంగీకరించి ఆయనకు చోటునివ్వని వానిగా ఉన్నావా? ఆలోచించు. నీలో ఉన్న ప్రతి చెడు కార్యములను నీ మనస్సులో నుండి తీసివేసుకుని ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆయనకు మాత్రమే నీ హృదయంలో స్థానమివ్వు. అప్పుడు ధైర్యంగా చెప్పు, ప్రభువు నాలోనూ నాతోనూ ఉన్నాడు, నాకు తిరుగులేదు, నేను నిర్భయముగా ఉన్నాను అని. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.